రక్తం తీస్తా అంటాడో లేకపోతే అడిగిన వాళ్ళ రక్తంతో పూజలు చేపిస్తా అని అంటాడో ఏందో ఈ రేవంత్ అన్న గాని చెయ్యి పట్టోళ్ళందరి చేతులు కోసి అలా రక్తాన్ని కాలువలలో పారించి నీళ్లు కట్టాలి పంటలకు. మరి గాడ మంత్రులు మాట్లాడితేనే జనాలు పక్కకు పెట్టిర్రంటే ఈడ ఏకంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. చెయ్యి పార్టీని మళ్ళా తెలంగాణలో రానియకుండా బొందబెట్టే కార్యం లెక్క కానొస్తున్నది ఇది. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. ఇప్పుడు వానలు పడకుండా కూడా వ్యవసాయం ఎట్లా చేయొచ్చో ఇలా నేను మీకు చెప్తా. అంతకంటే ముందుగా మీరేం చేయాలంటే మన 3TV నెట్వర్క్ ని యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోర్రి, అట్లనే ఇన్స్టా ఫేస్బుక్ లో ఫాలో కార్రి. ఇక మన దండోరా వీడియోను చూసి లైకులు షేర్లు గట్టి కొట్టుర్రి. ఈ అసలు ముచ్చట కత్తే వానలు పడకపోయినా నీళ్లు లేకపోయినా యూరియా దొరకకపోయినా వ్యవసాయం ఎట్లా చేయాలంటే చెయ్యి పట్టోళ్ళందరి చేతులు కోసి అలా రక్తాన్ని కాలువలలో పారించి నీళ్లు కట్టాలి పంటలకు. డబ్బాలలో పోసి పురుగుల మందు లెక్క కొట్టాలి. ఇంకా అలా రక్తం తోటి వ్యవసాయం చేస్తే 2 రెట్లు ఎక్కువనే పంట తప్పితే తక్కువ అయితే రాదు. మెదడు మంగళారావు గట్ల ఇడిచిపెట్టినా ఏంది అని గరమవుతున్నారా? ఇది నేననే ముచ్చట కాదుల్లా, బయట కారెడ్డాలు ఆడుతున్నాయి. అట్లా సీఎం రేవంత్ అన్న మాట్లాడిన మాటలు ఇన్స్పైర్ గా తీసుకొని ఇట్లా కారెడ్డాలు ఆడుతున్నారు. మరి ఇంతకు రేవంత్ అన్న ఏమన్నాడంటే ఇనురు మీరే. ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం జల్లితే పంటల మీద అదే పండుతుంది. వీళ్ళని కోసి రక్తం జల్లితే పంటల మీద అదే పండుతుంది. నీళ్ళిచ్చే ముచ్చట మీద రక్తం దాకా తీసుకుపోయిండు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న. రైతులకు నీళ్ళు ఇవ్వమంటున్నారు కార్పొరేటోళ్ళు అంటే, అలాంటి కోసి అలా రక్తం పంటల మీద చల్లితే పంటలు అవే వండుతాయి అని చాలా అల్కగా సమాధానం చెప్పిండు. గిన్నేళ్లలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా గిట్లా మాట్లాడలే కావచ్చు. ఈ రక్తం తోటి పంటలు పండించే టెక్నాలజీ కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కనిపెట్టలే కాబట్టి ముందుగా నీ రక్తం తోటి పంటలు పండి పేటెంట్ రైట్ తీసుకోరా అదే రేవంత్ అన్న మరి అని కొందరు గరమైతుంటే, రైతుల కోసం మా రక్తమే కావాలంటే బరాబర్ ఇస్తాం అని హరీష్ రావు సార్ చెప్పుకొచ్చిండు. అంటే మమ్మల్ని తిడితేనో మమ్మల్ని జైల్లో పెడితేనో మా రక్తం బారితేనో రైతాంగానికి నేను నీళ్లు ఇస్తా అంటే అందుకు మేము సిద్ధం. జైల్లో పెట్టావా పెట్టు, మా రక్తం కావాలన్నా తీసుకో, కానీ రైతులకు మాత్రం నీళ్లు పారించు. ఇక హరీష్ రావు సార్ అట్లా చెప్పిండో లేదో కార్పొరేటోళ్ళు బ్లడ్ క్యాంప్ పెట్టనే పెట్టిరు, రక్తాన్ని ప్యాకెట్లలో నింపి రేవంత్ అన్న ఇంటి కాడికి పట్టుకపోయిర్రు. అందుకే సీఎం కుర్చీలో కూర్చున్నప్పుడు ఎట్లా మాట్లాడాలని తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డిగా మాట్లాడతలే తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతున్నా అని యాదించుకొని మాట్లాడాలి. అరే ఎప్పటికి సావులు ఊరిలు రక్తాలు లాగులో తొండలేనా? జరంతా మంచిగా మాట్లాడు లేదా? అన్నిటికి తిట్టుడే సమాధానం అయితే నువ్వుగా కుర్చీలో కూర్చుని ఏం పాయిదా? ఊళ్ళల్లో ముసలోళ్ళు నీకంటే మస్తుగా తిడతారు. సీఎం పదవి తిట్టనీకి కాదు, పాలించనీకి, ప్రజా సమస్యలను పరిష్కరించనీకి. ఇట్లనే గప్పట్ల ఏపీలో కూడా పక్కపార్టీ సర్కార్ ఉన్నప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు ఎట్లా పడితే అట్లా బూతులు మాట్లాడుకుంటా అపోజిషన్ వాళ్ళను తిట్టుకునే కార్యమే పెట్టుకున్నారు. కొసకి ఏమైంది, జనాలకు సిరాకేసి విరక్తి వచ్చి 11 సీట్లకు పరిమితం చేసిన వాళ్ళను. మరి అది యాదించుకోనన్నా సీఎం రేవంత్ అన్న మారితే మంచిది. మరి గాడ మంత్రులు మాట్లాడితేనే జనాలు పక్కకు పెట్టిర్రంటే ఈడ ఏకంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. మరి తెలంగాణలో ఏమైతుంది అనేది ఓ పారు ఆలోచన చేసి ఎవరన్నా రేవంత్ అన్నకు చెప్పాలి. అబ్బో చెప్తే చెప్పిన వాళ్ళని కూడా జైలు వేపించినా వేపిస్తాడు, రిటైర్డ్ ఇంజనీర్లు వేపిస్తా అన్నట్టుగా. తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు అంటే మేధావులు అన్నట్టుగా మేము చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేయకపోవడం. జనాలకు నీళ్ళు ఇవ్వమంటే ఇంజనీర్లను లోపడెత్తే మంచుకున్నా అనుడేందో రేవంత్ అన్నకే తెలవాలి. గాని ఈ మాటలు కార్ పార్టీ మీద కోపంతోటో జనాల సర్కార్ మీద వ్యతిరేకత వస్తున్న అసహనంతోటో మాట్లాడుతున్న మాటలు లెక్క అయితే కానత్తలేవు. ఇవి చెయ్యి పార్టీని మళ్ళా తెలంగాణలో రానియకుండా బొందబెట్టే కార్యం లెక్క కానొస్తున్నది ఇది అని కొన్ని ముచ్చట్లు కూడా బయట నడుస్తున్నాయి. మనకి అవెంత వరకు నిజమో మనకు తెలియదు. కానీ రేవంత్ అన్న ఇప్పటికన్నకైన రీతి మార్చుకొని పాలన చేస్తే మంచిగుంటది. లేకపోతే 10 ఏళ్ల దాకా కాదు 10 నెలలు కూడా ఉండడు ఆ సీట్ల అని అనబట్టి రేవంత్ అన్న మాటలు విన్న కొందరు రాజకీయ మేధావులు. కానీ మహాలక్ష్మి పథకం కింద నెలకు 2500 ఇవ్వి అంటే, అడవిళ్లకు స్కూటీలు ఇవ్వి అంటే, 4000 పింఛన్ అడిగితే, రైతు భరోసా అడిగితే కూడా రక్తం తీస్తా అంటాడో లేకపోతే అడిగిన వాళ్ళ రక్తంతో పూజలు చేపిస్తా అని అంటాడో ఏందో ఈ రేవంత్ అన్న. గాని మరి ముందర ఏవో చేస్తాట్టున్నాడు అని అనబట్టిర్రు కొందరు పబ్లిక్. కానీ పథకాల గురించి అడగనికే భయపడేటట్టు చేస్తున్నాడు అంటే మన రేవంత్ అన్న మామూలుడు కాదు అని కూడా మాట్లాడుకుంటున్నారు. మరి దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.